మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను డాక్టర్ అజయ్ కుమార్, కమిషనర్, తెలంగాణ వైద్య పరిషత్. ఈరోజు అంటే 6వ తారీఖు మన ఏప్రిల్ మంత్లో బోధన హాస్పిటల్ ఇన్స్పెక్షన్ కొరకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెయిన్గా ఏంటంటే నేను రావడానికి ఇక్కడ కారణం ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ యాక్టివిటీస్, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి గ్యాప్స్ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ మాకు మెమో ఇచ్చేసి టూర్ ప్రోగ్రామ్ లాగా అన్నీ పెట్టుకొని హాస్పిటల్స్ అన్ని కూడా ఒకసారి ఫిజికల్గా ఎగ్జామ్ చేస్తేనే మనకి గ్యాప్స్ అనేటువంటి కనుగొతాయి. కాబట్టి ఆ విషయంలో సెక్రటరీ గారి డైరెక్షన్స్ తోటి అన్ని హాస్పిటల్స్ తిరుగుతుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు బోధనలో ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. ఇక్కడ బోధన్ హాస్పిటల్కి వచ్చేటప్పటికి బోధన్లో అంటే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కింద టోటల్గా 8 హాస్పిటల్స్ టీవీపీ కింద ఉన్నాయి, వైద్య పరిషత్ కింద. అయితే దాంట్లో ఇప్పుడు మనకి 2 ఏరియా హాస్పిటల్స్, మిగతా అన్ని సిఎస్సీలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మనకి ఒకటి నిజామాబాద్ రూరల్లో కూడా దర్పల్లి ఒకటి, భీమ్గల్ ఒకటి, 2 అండర్ కన్స్ట్రక్షన్ 100 బెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. మిగతా సిఎస్సీల కింద పరిగణించబడుతుంది. అయితే ఇప్పుడు నా పరిధిలో ఉన్నటువంటి టీవీపీ హాస్పిటల్స్లో బోధనలో నేను ఈరోజు ఇన్స్పెక్షన్కి వచ్చిన దాంట్లో నేను చూడాల్సినటువంటి పారామీటర్స్ ఏంటంటే వీళ్ళ అటెండెన్స్, బయోమెట్రిక్ అటెండెన్స్ అవుతుందా లేదా అనేటువంటిది, డాక్టర్స్, తర్వాత పారామెడికల్ స్టాఫ్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ, తర్వాత ఐహెచ్ఎఫ్ఎంఎస్లో కూడా వాళ్ళకు కూడా బయోమెట్రిక్ పెట్టి మార్నింగ్ ఎవరు ఎంతమంది పనిచేస్తున్నారు, ఆఫ్టర్నూన్ ఎంతమంది పనిచేస్తున్నారు, ఈవినింగ్ ఎంతమంది పనిచేస్తున్నారు అనేటువంటిది అదొక పారామీటర్స్ తీసుకునేటువంటి. తర్వాత ఓపీ ఐపీ సర్వీసెస్తో పాటు ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కూడా ప్రాపర్గా అవుతున్నాయా లేదా, పేషెంట్కి వచ్చేటువంటి సర్వీసెస్ విషయంలో కూడా ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా, తర్వాత స్ట్రక్చరల్ గ్యాప్స్ ఏమన్నా లైక్ అంటే సివిల్ వర్క్స్ కానీ, డ్రైనేజ్ వర్క్స్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, తర్వాత వేరే పారామీటర్స్లో డ్రగ్స్ విషయంలో కూడా అన్నీ కూడా ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. ప్రతి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ మెయిన్గా చూస్తూ దాంతోపాటు ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్ కూడా వీళ్ళు తీసుకుంటున్నారా లేదా, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సక్రమంగా జరుగుతుందా లేదా, అట్లాగే ఈ హాస్పిటల్స్లో బ్లడ్ బ్యాంక్స్ ఉంటే బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి, పబ్లిక్కి ఎంతవరకు సర్వీస్, వచ్చిన పేషెంట్లు బయటికి ఎంతమందిని రిఫర్ చేస్తున్నారు, ఎందుకు రిఫర్ చేస్తున్నారు, వాటి పారామీటర్స్, వాటిని ఆడిటింగ్ అవన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి డయాగ్నోస్టిక్ సెంటర్స్ అంటే ల్యాబ్స్ నుంచి కొన్ని బయటికి పంపించడం జరుగుతుంది. ఆ డయాగ్నోస్టిక్లో కూడా ఎన్ని కేసులు పోతున్నాయి, ఎన్ని అవర్స్ లోపల మనకి రిపోర్ట్స్ ఇస్తున్నారు, ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మన డాక్టర్స్ ఎంత తొందరగా వీళ్ళ ట్రీట్మెంట్ అందిస్తున్నారు అనేటువంటిది కూడా ఈరోజు నేను ఈ కార్యక్రమంలో వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యేటువంటి విషయం ఉంది. తర్వాత ఇండివిజువల్గా ప్రతి డాక్టర్ ఒక్కొక్క స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్, ఇప్పుడు గైనకాలజిస్ట్ కానీ, పీడియాట్రిషియన్ కానీ, సర్జన్ కానీ, జనరల్ మెడిసిన్లో ఏ డాక్టర్లు ఏ స్పెషాలిటీకి సంబంధించిన వాళ్ళ కీ పర్ఫార్మింగ్ ఇండికేటర్స్, వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్స్ వాళ్ళు రీచ్ అవుతున్నారా లేదా, కాకపోతే ఎందుకు కాలేకపోతున్నారు, వాటి రీజన్స్, లేదా ఎక్విప్మెంట్ సప్లైలో ఎక్కడైనా గ్యాప్ ఉందా, అండ్ ఎక్విప్మెంట్ రిపేర్స్ ఏమైనా ఉన్నాయా, కండెమ్డ్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర, ఇట్లాంటి అనేది కూడా వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత హాస్పిటల్లో మెయిన్ ఏంటంటే గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారా, వాటర్ సప్లై ఎట్లా ఉంది, పేషెంట్స్కి అందుతుందా లేదా, అవి కూడా చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత